వేళ్ళు అస్సలు మంటలు రాకుండా వేరే వస్తువులు కొనే పని లేకుండా ఓన్లీ మన ఇంట్లో ఉన్న స్పూన్తో వెల్లుల్లిపాయలు ఎలా ఒలవాలో చూద్దామా. ఈ స్పూన్ కూడా కొన్నది కాదులేండి, సంతూర్ స్పూనే. ముందుగా వెల్లుల్లిపాయ గబ్బాలను ఒలిచేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్పూన్ నేను చూపిస్తున్న విధంగా పట్టుకుని వెల్లుల్లిపాయ పై భాగంలో పెట్టి మన వైపుగా కిందకి లాగితే మొత్తం తొక్క ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా నేను ఎంత ఈజీగా తీసేసాను. మీకు ఇంకా వివరంగా అర్థమయ్యేలా చెప్పాలంటే వెల్లుల్లిపాయ పీక మీద కత్తి పెట్టి కిందకి లాగడమే, అంతే. ఎంతో సింపుల్ గా తీసేయచ్చు. ఇలా కాకుండా ఎల్లుల్లిపాయని ఇంకొకలా కూడా ఒలుచుకోవచ్చు. వెల్లుల్లిపాయ రెబ్బలకి నూనె రాసేసి ఎండ్లో పెట్టి ఒక డబ్బాలో వేసి ఇలా గుంజితే మొత్తం పొట్టంతా ఊడొచ్చేస్తుంది. అది ఎక్కువ పాయలు ఉన్నప్పుడు అది కూడా మీకు తొందరలో చూపిస్తాను. 1-2 పాయలకి అలా ఏం చేస్తాను చెప్పండి, వాటికి నూనె రాసి ఎండ్లో పెట్టి డబ్బాలో వేసి గుంజి ఇంత చేయలేం కదా. సో ఇలా ట్రై చేయండి, చాలా తొందరగా పని అయిపోతుంది. అలాగే మనకి వేళ్ళ మంట ఉండదు. ఒక్కొక్కసారి గోల్డ్లోకి దూరి గోల్డ్ కూడా మంటలు వస్తాయి కదా, ఆ బాధలు కూడా ఏమీ ఉండవు. ఒకసారి నాకు అలా గోల్డ్లో మంట వచ్చినప్పుడు ఈ ఐడియా వచ్చింది. అప్పటి నుంచి ఇదే కంటిన్యూ అయిపోతున్నాను. నేను వెల్లుల్లిపాయలే కదా అల్లం కూడా స్పూన్ వెనక భాగంతో తీస్తాను. చూసారు కదా అలా మూలల్లో ఈజీగా వచ్చేస్తుంది ఇలా వెనక భాగంతో తీయడం వల్ల. సరే ఇంకా ఉంటానే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, స్టే ట్యూన్.